కర్ణం హేమనాథ్ బాలసుబ్రహ్మణ్యం అని ముగ్గురు వ్యక్తులు. ఈ ముగ్గురు వ్యక్తులు వాళ్ళు సూపర్ న్యాచురల్ పవర్స్ను నమ్ముతారు. వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేసి ట్రెజర్స్ను బయటికి తీస్తామని చెప్పి ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. పురం జిల్లా కర్ణాటక బార్డర్లో సెంటూర్ అనే విలేజ్లో ఒక ముస్లిం ఫ్యామిలీకి తీసుకొని వచ్చి భాగ్యలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెడతారు. ఈ భాగ్యలక్ష్మికి పూజలు చేస్తే కనుక డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. ఆ తర్వాత ఈ భాగ్యలక్ష్మి కొడుకు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంటారు, సాయి ప్రణవ్ అతని పేరు. అతను ఇలాంటివన్నీ నమ్మడు, ఇవన్నీ కూడా అన్ని అబద్ధాలు, మూఢనమ్మకాలు అని చెప్పి వీళ్ళపై తిరగబడతారు. మా ఈ పూజలు చేయనీయడనే ఉద్దేశంతో ఆ అబ్బాయిని తీసుకుని వెళ్తారు. చంపాలనే ఉద్దేశంతో కిడ్నాప్ బలవంతం. అది ఈ సమాచారం వెంటనే మా పోలీసులకు రావడము, ఎస్ఐ గారు, వల్లూరు ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్కు చేరుకొని ఆ అబ్బాయిని వెంబడిస్తారు. వాళ్ళని వెంబడించిన తర్వాత వాళ్ళు దాదాపు వాళ్ళ అడ్రస్లని కనుక్కొని టెక్నాలజీ వాడి వెళ్తారు. వెళ్ళి దగ్గర వాళ్ళను ట్రేస్ చేయగలుగుతారు. ట్రేస్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు రిజిస్టర్ అవుతుంది.